అప్పుడప్పుడు కొంతమంది పిల్లల పవర్ఫుల్ మైండ్ చూస్తే భలే ముచ్చటేస్తుంది. అయితే ఆ పవర్ ని ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లి మైండ్ పోగొట్టేసిన పిల్లాన్ని ఇక్కడ చూడండి. ఏం చేస్తున్నావురా బుడ్డ రాజా? బొడ్డోడు మాత్రం మామూలుడు కాదు. చదివి తెలివి పెంచుకోరా అంటే తెలివిని అటకెక్కించేశాడు. ఫోనుకి ఛార్జింగ్ పెట్టినట్టు బుర్రకి పెట్టేద్దాం అనుకున్నాడు బొడ్డోడు. అసలు ఇది ప్లానింగ్ చూడండి. బుక్ కి బుర్రకి కేబుల్ గుచ్చేసాడు. ఇంకా చదవక్కర్లా. పొద్దున్నే లేచేసరికి బుక్ అంతా బుర్రలోనే ఉంటుంది. ఇంకా ఓరి నాయనో, ఇదేందిరా ఇదో, ఇలాంటిది నేనెప్పుడు చూడలేదురా అయ్యా. ఎన్నో రీమోడలింగ్లు చూసాము గానీ బాసు, ఇలాంటి అరాచకం లెవెల్ రీమోడలింగ్ ని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. భారీగా బాడీ పెంచాలంటే భారీ ఎక్విప్మెంట్ ఉన్న జిమ్ కెళ్ళక తప్పదు మరి. అయితే నెల ఆ జిమ్ కి డబ్బులు తగలేలేము, అలా అని ఆ ఎక్విప్మెంట్ కొనలేము. కానీ బాడీ మాత్రం కావాల్సిందే అని కంకణం కట్టుకుని ఓ క్రేజీ ఐడియా వేసాడు ఎర్రషట్టు ముత్యం. బుర్రని భారీగా వాడేసి ఓ సైకిల్ రిమ్, బరువు కాయాల్సిన ఇటుకలతో కావాల్సిన వర్కౌట్ సెటప్ సునాయాసంగా చేసేస్తున్నాడు. ఇంకా బాడీ పెంచేయడమే బ్యాలెన్స్. బుర్ర ఉండాలే గాని అసలు ఏది సమస్య కాదు. బుర్ర బరువెక్కేదాకా ఆలోచించి ఏదో ఓ బొక్కలో దూరేసే బుర్ర బద్దలు కొట్టే ఐడియా వేసి అరుపులు పుట్టించేశారు. అసలు ఆ ఐడియా వచ్చింది చూడు, ఆ బుర్ర అయితే మామూలు బుర్ర కాదు. వా అన్న వా 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 అనాల్సింది. మీరెప్పుడైనా నరాలు నెక్కబడిచే నిజాయితీని చూసారా? ఒకవేళ చూడకపోతే ఎక్కడ చూసేయండి. అంకుల్ ఎవరో గాని అలాంటి కాదు, అల్లాడించేసే అరుదైన ఆనిముత్యం. రెడ్ సిగ్నల్ పడిందని కటిక్కిన ఆగిపోయి గ్రీన్ సిగ్నల్ పడితే గానీ కదిలేదు లేదు. మరి ఇదంతా దేని ఎఫెక్టో ఏమో గానీ చూసే వాళ్ళకి పిచ్చెక్కిచ్చేసాడు ఈయన. బడా షాప్ లో దూరి భారీ డిస్కౌంట్ కే స్కెచ్ చేసింది ఈ మాసకేసుకున్న మహమ్మ. మరి సీసీటీవీ ఫుటేజ్ చూసాక ఓనర్ అనుకుంటాడు, ఓరే మీ దుంపలు దగ్గర ఎంతకు తెగించారా అని. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అందరూ చేసినట్టు చేయడం అంటే కొంతమందికి అస్సలు వంట పట్టదు. మరి అలాంటి కొంతమందిలో ఈఎంని ఖచ్చితంగా ఒకటనే చెప్పాలి. మేకప్ లో 30 రకాలని రెగ్యులర్ గా వేసే మేకప్ ని పక్కన దొబ్బి ముఖం మొత్తం లిప్స్టిక్ తో అద్దేస్తుంది. ఈమెను చూశాక ఎవరైనా ఒకటే అంటారు, ఏం ఆగానికి వచ్చిందిరా స్వామి అని. ఉన్నదాన్ని ఉన్నట్టే వాడుకుంటే ఏముంది ఉల్లాసం. చూసే వాళ్ళతో వారిని బొంబాటి రాజా అనిపిస్తేనే వస్తుంది అసలైన ఉల్లాసం. పిల్లోడికి బండి నడిపి బొద్దుగా బోరు కొట్టేసినట్టుంది. కానీ మనోడి దగ్గర నడపడానికి అదొకటే ఉంది. అయితే మరి గమ్మునున్నాడా అంటే అస్సలు కాదు. చూసింది చూస్తుంది అంత నిజమేనా? అప్పుడప్పుడు అనుకోకుండా మొబైల్ చేయి జారిపోతుంటుంది, కింద పడిపోతుంటుంది, ముక్కలైపోతుంటుంది. అయితే కింద పడడం కాదు కదా, పుల్ల బాధన ఏం కాదు అనేలాంటి ప్రొటెక్షన్ ఇచ్చిన మహావీరుణ్ణి ఇక్కడ చూడండి. రాడ్డు దింపే పనోడితనంతో రాడ్డు లాంటి మొబైల్ కవర్ ని తయారు చేసేసుకున్నాడు. మీరు కూరలు కట్టెల పొయ్యి మీద వండడం చూసుంటారు, గ్యాస్ పొయ్యి మీద వండడం చూసుంటారు. అయితే ఇదెక్కడి ట్విస్ట్ రా అని మైండ్ పోగొట్టేసే మైండ్ బెండింగ్ ఆగాన్ని ఎందుకు ఇక్కడ చూడండి. వాటర్ హీటర్ తో కూర వండేస్తున్నారు. మామూలు కాదు వీళ్ళు. అసలు ఆ ఐడియాకి ఆద్యం పోసినోడు ఎవడో గానీ దండం పెట్టేయచ్చు. మీరిప్పటి వరకు వేడి నీళ్లు పొయ్యి మీద కాయడం చూసుంటారు, లేదా వాటర్ హీటర్ లో గీజర్ లో చూసుంటారు. అయితే మీరు సామాన్యులు కాదురా భయ్య అనిపించే బిందాస్ ఐడియాని ఇక్కడ చూడండి. ఇన్స్టాంట్ ఫుడ్ లాగా ఇన్స్టాంట్ హీటర్ అన్నమాట ఇది. డైరెక్ట్ గా పంపుకే మంట పెట్టేశారు మహానుభావులు. మరి మామూలు ఉండదు మనోళ్ళతో.